ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ ఇది. సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం. దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర, ఒక వ్యక్తికి ఒక కీర్తి. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకట కృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వేదాంతుల రాఘవయ్య, గొప్ప గాయకులు ఘంటసాల, కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందర రామ్మూర్తి ఇక్కడ వారే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ అందించింది మన బందరవాసి సికే నాయుడు. సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య, అయ్య దేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు. నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి. కూచిపూడి నాట్యం దేశానికి గర్వకారణం, ప్రపంచమంతా కూడా ఆచరణీయం. అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే అలాంటి మహనీయులను స్మరించుకుంటే ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక చల్లని సాయంత్రం. ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసరం, ఈ ప్రాంతం కోసరం, మన కోసరం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా.